दादी कहाँ है वे? मुबारक हो उस्ताद, मैं आ गया। बगदादी पक्का जिहादी। నాగపకి నాలుంచి టెర్రరిస్ట్ ఇంకెంటని కాదని డౌట్. మా ఇద్దరి మిషన్ ఒక్కటే, డెమోగ్రాఫికల్ చేంజ్. ఇప్పుడు నేనేం చేయాలి? దేశద్రోహం చేస్తే నాకు వచ్చే లాభం? అధికారం. సంవత్సరానికి 1,00,000 మందిని పక్క దేశం బోర్డ దాటించి మీ దేశంలో దింపుతున్నా. నాగప్ప వాళ్ళకి ఓటర్ ఐడి ఇస్తాడు, వాళ్ళు నాగప్పకే ఓట్లు వేస్తారు, ఆధార్ కార్డులు ఇస్తాడు. నాగప్ప అధికారంలోకి వస్తాడు. అందుకే అమ్యునేషన్ తో కాదు, ఆపరేషన్ తో తెచ్చుకుని మరి మీ మీదకి యుద్ధానికి వస్తున్నా. నీ పిల్లలకి నీకంటే ముందే బొట్టు పెట్టా. कैसा लगा हमारा सिंदूर? ఇక మిగిలింది నీ గురువు. మళ్ళీ సీఎం సీట్ లో కూర్చోడానికి ప్రమాణ స్వీకారం కోసం వస్తున్నాడు. మీకు అసలు ఎంఎస్ మేం కాదురా, మీ దేశంలోనే బోలెడు మంది ఉన్నారు. వాళ్ళే సీఎం ను చంపబోతున్నారు. बेटा फैसल बहुत अच्छा काम किया तूने. सेब कोड़ी ट्रेस చేసి उस्ताद को चला जैसा. क्या तोहफा चाहिए तुम्हें? ये पूरा ऑपरेशन मेरे हाथ से होना चाहिए. వీడిని ఈ చేతులే చంపాలి. इंशाअल्लाह. సంపు ఫైసల్ మావా కొడుకుని. శబాష్. నువ్వు అడవి దాటడానికి 2 గంటలు పడుతుంది. సీఎం చివరి చూపు కూడా దక్కదు. ఒక్కొక్కరిని ముందే యాక్టివేట్ చేస్తా. నయీం, సీనియర్ సర్ సెక్యూరిటీ చీఫ్ ఆనందరావు యాక్టివేట్. जेट सिक्योरिटी चीफ आनंद राव को एक्टिवेट. फर्स्ट चीफ सेक्रेटरी वीरास्वामी एक्टिवेट. असिस्टेंट इंटेलिजेंस चीफ रत्नाकर एक्टिवेट. एमएलए सत्य प्रकाश एक्टिवेट. వేడికి ఫాలోయింగ్ ఎక్కువ. వేడియం చేసిన వైరల్ అవ్వద్ది, కానీ వేడినేం చేసిన వైరల్ అవ్వాలి. చంద్రశేఖర్ రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల ప్రమాణ స్వీకారానికి రాకుండా ఇన్నాళ్ళు ఏమైపోయావు? వనవాసానికి వెళ్ళమని చెప్పింది మీరే కదా సార్. అక్కడే ఉండి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టి. నీకు క్రెడిట్ అక్కర్లేదు, బట్ నాకు క్లారిటీ కావాలి. ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ నాగప్పుతోనే మొదలు పెట్టింది సార్. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు సార్, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను మీడియా ముందు పెడితే తీహార్ జైలు తీరిగ్గా చూస్తాను. వీడు మాట్లాడితే జాహిద్ అంటాడు. 2 ఫుల్ మ్యాగజైన్లో వీడి మెదడులో దిగితే గొంతులోంచి జై హింద్ ఎలా వస్తాదో నేను చూడాలి. నేను మా వాళ్ళు జై హింద్ అని ఎలాగా అంటాం, మీ వాళ్ళతో కూడా చెప్పిస్తాను. వింటావా? వింటావా? అనిపించిన ఒక్కడితో అనిపించిన అయితే విను. Reporting from undercover special officer. రియాజ్ ఖాన్
సివిల్స్ లో టాపర్ అయిన ఐఏఎస్ వదిలేసి ఐపీఎస్ ఎందుకు తీసుకున్నాను? మిమ్మల్ని ఫాలో అయ్యాను సార్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. జైలుకి వెళ్తే వర్గానికి నువ్వు ఆదర్శం కావచ్చు, రోల్ మోడల్ కూడా కావచ్చు. ఎందుకంటే అఫ్జల్ గురు యాకూబ్ మెమలను కూడా హీరోలుగా చేసిన దౌర్భాగ్యం. నేను అనుకున్న మిషన్ కి నిజమే పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఇందాక యాక్టివేట్ చేసింది మీ వాళ్ళని కాదు, మా వాళ్ళని. ఎమ్మెల్యే సత్యప్రకాష్ నేను చెప్పాను కదా, నా గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంటుంది, నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి నేను ఎలా చంపాలి అని ఆలోచించినప్పుడు నీ పక్క దేశ ప్రాణ స్నేహితుడు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. కడుక్కునే నీళ్ళ కోసం అడుక్కునే పొజిషన్ ఉన్న పక్క దేశం కుక్కవే నీకే అంత మాకెంత ఉండాలి? కాన్సన్ట్రేటెడ్ పొటాషియం సైనైడ్ ఒక్కసారి నాలుగుకి టచ్ అయితే ఇంకెవరికి టచ్ ఉండదు. 90 seconds లో కార్డియాక్ అరెస్ట్. మేము పిచ్చ వేస్తే కానీ బుచ్చని బతుకుల మీద యుద్ధాలు కూర్చున్నది అని పెద్ద పెద్ద డైలాగులు కొడితే ఈసారి గల్లీలో కలిసి పెట్టా గల్లి కూర్చుకే వాళ్ళకి. ఏంటో क्या बोल रहे बागदादी जिहादी पक्का पक्का हिंदुस्तानी हिंदुस्तानी और क्या बोला तूने और क्या बोला सिंदूर सिंदूर బయట నుంచి ఎవరు వచ్చినా బొట్టు పెట్టడం మా సాంప్రదాయం. అది మా ఆడపడుచులు చేసే పని. ఒక మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా?